చాలా చక్కటి సామాజిక ప్రవర్తన కలిగినటువంటి పిల్లలుగా నా పిల్లల్ని నేను తీర్చిదిద్దుకోవాలి అనుకునేటువంటి తల్లిదండ్రులు ప్రధానంగా ఏం చేయాలంటారు, ఏం చేయకూడదు? ఏ తల్లిదండ్రులైనా ఏమనుకుంటారంటే నా పిల్లలు చాలా బాగుండాలి, అందరికంటే ఫస్ట్ ర్యాంక్ రావాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, లేదు నా పిల్లవాడు 10 మందిలో ఒకడిగా పెరగాలని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, చక్కటి గుర్తింపు తెచ్చుకోవాలి అనేవాళ్ళు కొంతమంది ఉంటే, మరికొంతమంది పేరెంట్స్ సద్బుద్ధితోటి నా బిడ్డ ప్రవర్తిస్తే చాలు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అనుకున్నప్పటికీ దాని మొత్తం రౌండ్ తిరిగేసరికి ఏంటి అని అంటే వాళ్ళ శ్రేయస్సుని కోరేటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా అన్ని విషయాలను దానిలోనే కలిసి వస్తాయి. అలాంటి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఏ పిల్లవాడు చేసేటువంటి ప్రవర్తన మొత్తం చూస్తూ ఉంటారు. ఏ తల్లిదండ్రులు కూడా నా పిల్లవాడు డాక్టర్ అవ్వాలి, నా పిల్లవాడు ఇంజనీర్ అవ్వాలి, నా పిల్లవాడని మీరే ముందు నిర్ణయించకూడదు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ప్రతి పిల్లవాడిలో ఒక విధానం ఉంటుంది. అది మీరు గమనించే శక్తి మీరు తెచ్చుకోవాలి. ఆ పిల్లవాడు ఆర్టిస్ట్ అవుతాడా, పెయింటర్ అవుతాడా, లేదా సంగీత విద్వాంసుడు అవుతాడా, లేదా ఒక ఇంజనీరింగ్ అవ్వాలనే కోరికలో ఉన్నాడా, లేదంటే ఒక చక్క పొలిటీషియన్ అవ్వాలనుకుంటున్నాడు, ఏది అవుతాడు అనే విధానాలు ఆ పిల్లవాడిలో మీకు కనపడుతున్నాయి, ఆ పిల్లలో మీకు కనపడుతున్నాయి. పేరెంట్స్కి తెలిసిపోతాయి, అవి చక్కగా తెలుస్తాయి. పేరెంట్స్లో అమ్మకి బాగా తెలుస్తుందండి. నేను మీకు దీనిలో ఇంకొక విషయం కూడా చెప్పాలి. సామాజిక ప్రవర్తనలో కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే, మా పిల్లవాడు స్కూల్కి వెళ్తే ఏడుస్తాడు, ఇంట్లో ఉంటే బాగానే చదువుకుంటాడు, కాబట్టి స్కూల్కి వెళ్ళి టీచర్ని అడిగితే సైకియాట్రిస్ట్కి చూపించండి అని అంటున్నారు, అందుకని మీ దగ్గర తీసుకొచ్చా, మా పిల్లవాడికి ఏదో పిచ్చి అంటున్నారండి అని చెప్పి బాధపడి ఆ పిల్లవాడిని ఎక్కడో తెలియని చోట కూడా డాక్టర్ ఇంకా ఈ మూఢనమ్మకాలతోటి తంత్రాలు మంత్రాలు అనే వాటి చోటికి వెళ్ళి వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఉండేటువంటి కేసుల్లో నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, ఇది సామాజిక ప్రవర్తన. కొంతమందికి ఏంటంటే అమ్మ దగ్గర బాగా ఉంటారు, బయటికి వెళ్తే ఉండలేరు. ఇన్ఫాక్ట్ నేను అదే అడుగుదాం అనుకుంటున్నా మిమ్మల్ని. అది అసలు సామాజిక ప్రవర్తన అంటే ఇదేనమ్మా ముఖ్యమైనటువంటి. ఇంట్లో ఒకలా ఉంటారు, బయట ఒకలా ఉంటారు. ఇంట్లో అమ్మ దగ్గర ఒక్క అమ్మ దగ్గరే చూడండి, నాన్న దగ్గర కూడా ఉండరు. మళ్ళీ అమ్మ దగ్గర గిరిగీసుకుంటారు, వాడు ఎంత చదువైనా చదువుతాడు. కానీ అమ్మ దగ్గర కాకుండా నాన్న ప్రశ్న అడిగితే ఏంట్రా A+B² సూత్రం ఏంట్రా అని అడిగితే వాడు చెప్పడం, ఇక వాడు చెప్పడం నాకు ఇష్టం లేదు ఏడ్చేయడం. కొంతమంది పిల్లలు ఏడుస్తారు, కొంతమంది అప్పుడే నాకు కడుపు రొప్పని వాళ్ళు కొంతమంది అబ్బా ఎంతసేపు నువ్వు అడుగుతావేంటి అని ఏడ్చేసాడు, నాకు అమ్మ చెప్పింది కదా అండి. ఈ లోపల అమ్మ ఏం చేస్తుందో తెలుసా, అమ్మ బిహేవియర్ లోపం ఎక్కడొస్తుందని చెప్పాను, మీకెందుకండి గోల, నేను చూసుకుంటున్నాను కదా అనేసి అది కూడా వాడి ముందు. అప్పుడు ఏమైపోతుందంటే, ఓహో మా నాన్నకేమి రాదు, మా అమ్మ చెప్పేది కరెక్ట్గా, నేను మా అమ్మ దగ్గరే ఉంటాను, ఇంకా వాడు పెంచుకుంటూ పోతున్నాడు ఒక పక్క. అలా చేసి అట్లా చెయ్యకూడదు. తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే, నీ దగ్గర ఎంతవరకు కావాలో అంతవరకే చదువు. నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ టీచర్ చెప్పిందే నేను చెప్తాను అనాలండి. నాన్నగారు చెప్పింది ఏదైనా ఉంటే నేను రైట్ చూస్తాను రా, ఏదైనా కావాలంటే చెప్తాను, నాన్న నాకంటే బాగా చెప్తారు. మీ ఇంట్లో నాయనమ్మ ఉన్నదనుకోండి, నాయనమ్మకి చదువు వచ్చే, నాయనమ్మ చెప్తుంది పో, ఆవిడ కూర్చోబెట్టు, ఆవిడ చెప్తుంది అని చెప్పగలగాలి. అలా మీరు చెప్పలేదు అనుకుందాం, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రపంచం మొత్తంలో మా అమ్మ ఒక్కతే చదువుకున్నది, నా ప్రపంచం మా అమ్మ ఒక్కతే అనుకుంటారు. మిగతా సమానత్వం క్వశ్చన్ మార్క్ అయిపోతుంది, మిగతా వాళ్ళ మీద చిన్న చూపు వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే అండి, పిల్లలు పాడైపోతారు. వాళ్ళు స్కూల్లో బిహేవ్ చేయలేకపోతారు, పక్కన ఫ్రెండ్స్ తోటి కోపప్ చేయలేకపోతారు. ఇవాళ బాగానే ఉంటుంది, పెద్ద కొద్దీ మీకు ఎంత కష్టం అవుతుంది. ఇంటర్మీడియట్ స్థాయి దాకా వచ్చారనుకోండి, 10th మీరు ఇలాగే ఉండి ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చారనుకోండి, ఎంత ఇబ్బంది పడతారు. కాబట్టి అలా కాకుండా సమాజంలో ఎలా ప్రవర్తించాలనే విషయాలని అమ్మ ఫస్ట్ అమ్మనే చెప్పాలి. ఏదైనా అమ్మ చెప్పిన తర్వాత దాన్ని నాన్న ఎస్టాబ్లిష్ చేయాలి. ఇద్దరికి చూడండి ఎంత అవసరం ఉంటుందో. నాన్న ఎస్టాబ్లిష్ చేయలేదనుకోండి, ఆ కుటుంబంలో సవ్యంగా సాగరు పిల్లలు. ఇప్పుడు మీరు అడిగినట్టుగా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా పిల్లలు బాగా చదువుకోవాలనే కోరికలు వాళ్ళల్లో ఉంటే, వాళ్ళు ఏ రంగంలో వాళ్ళు నిష్ణాతులు అవ్వాలనే ఆశలు పెంచుకుంటున్నారు. కొంతమంది చక్కటి పాట పాడుతూ ఉంటారు, అది మీరు గమనించండి. వాళ్ళకి స్కూల్కి పంపిస్తూనే ఇంకా కొంచెంసేపు వాళ్ళని ఆ ఆర్ట్ స్కూల్ కూడా పంపండి, సంగీతం నేర్పండి, లేదంటే డాన్స్ ఇష్టం ఉంటుంది కొంతమందికి, డాన్స్ నేర్పండి. ఎందుకు స్కూల్ నుంచే మనం ప్రత్యేక భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం. అది అప్పుడు ఏమవుతుంది, వాళ్ళే దానిలోనే డిప్లొమా చేస్తారు, దానిలో సర్టిఫికేట్ డిప్లొమా వరకు ఆపుకోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ రావాలంటే జనరల్ డిగ్రీతో చేసుకోగలరు. ఇలాంటి విషయాలు మీకు తెలియదు, ఓకే, అప్పుడు మీరేం చేయాలి, ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మా పిల్లవాడు చూస్తే బాగా పాటలు పాడుతున్నాడు,
లేదంటే మా పిల్లవాడు చక్కటి బొమ్మలు వేస్తాడు, ఈ బొమ్మలకి ఏమైనా భవిష్యత్తు ఉందా, ఏం చేస్తే బెటర్, ఏం చేస్తే బెటర్. అలాగే మా పిల్లలు ఏంది లెక్కలు చేయమంటే వాడు విసుక్కుంటున్నాడమ్మా, సైన్స్ చదివించనా, ఏం చేస్తే బాగుంటుంది, ఆ సబ్జెక్ట్ ఎట్లా. ఇలాగ వాళ్ళే తల్లిదండ్రులు ప్రతి విషయం గమనించాలండి. గమనించిన తర్వాత వాళ్ళు ఏ చదివితే బాగుంటుంది, అప్పుడు వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు బాగుంటుంది. అలా కాకుండా కొంతమందికి ఏది ఇష్టం ఉండదు, కొంతమందికి ఉట్టి ఏదో ఒకటే దాని మీద ఆట ఇష్టం అనుకోండి, ఇంకా వాళ్ళు చదువే చదువు. స్పోర్ట్స్ స్కూల్లో చేర్చండి, తప్పేముంది. ఎన్ని ఉన్నాయి, గవర్నమెంట్ ఎన్ని స్కూల్స్ ఇచ్చింది, స్పోర్ట్స్ స్కూల్లో చేర్చచ్చు. ఏదైనా మనకి విషయం తెలియాలని రూల్ లేదు, చక్కగా అడిగి తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవడానికే కదా కష్టపడేది ఫ్యామిలీ పేరెంట్స్ పాత్ర అనేది చాలా ఎక్కువ ఉంది సామాజిక ప్రవర్తనకు సంబంధించి. సామాజిక ప్రవర్తనలో పేరెంట్స్ చెప్తేనే బయటికి వెళ్ళి వాళ్ళు చేయగలుగుతారు. రైట్ మ్యామ్, చాలా చాలా బాగుంది, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.